గుడ్ మార్నింగ్. ప్రెగ్నెంట్ లేడీస్ అయితే గనక ఇలా నానబెట్టుకున్న ఆల్మండ్స్ తింటే చాలా మంచిది. వీడియో చూసే ముందండి మీరు గనక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే గనక సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానివల్ల మీకు నేను ఏ వీడియోస్ చేసినా నోటిఫికేషన్స్ వస్తే మీరు ఈజీగా నా ఒక వీడియోస్ చూడొచ్చు. ఇంకా నేను టిఫిన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపేర్ చేస్తున్నానమాట. ఈరోజు లంచ్లోకి నేను పప్పు మామిడికాయ వండుతున్నాను. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కదా, మనకి మామిడికాయలు దొరుకుతున్నాయి. దానికోసం నేను ఫస్ట్ నేను కందిపప్పు నానబెట్టుకుని వాష్ చేసుకున్నాను. ఇంకా అందులో నెక్స్ట్ ఒక 2 ఆనియన్స్ వేసుకుంటున్నాను కట్ చేసుకుని. ఇంకా పచ్చిమిర్చి, టమాటా వేసుకుంటున్నాను. టమాటా వేసుకుంటే బాగుంటుందండి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను చేసిన ఈ ప్రాసెస్ అయితే కనుక చాలా ఈజీగా ఉంటుంది, ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కదా, అందుకని. నేను ఇక్కడ 2 మ్యాంగోస్ తీసుకున్నాను, 2 మామిడికాయలు తీసుకున్నాను. అవి నేను కట్ చేసుకోకుండా ఇలా తురుము వేసుకున్నాను అనమాట. త్వరగా కూడా కుక్ అయిపోతుంది మనకి, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను, పసుపు, ఇప్పుడున్న మన ప్రజెంట్ సిచ్యువేషన్లో కొంచెం ఎక్కువగానే తీసుకోవాలండి పసుపు అనేది. ఇంకా కారం, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోతుంది. ఒకసారి కలిపేసుకుని ఇంకా నేను ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను కదా, ఇంక స్టవ్ ఆన్ చేసి పెట్టేశాను. చాలా త్వరగా అయిపోతుంది, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, పుల్లగా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ నేను తాలింపు వేసేసుకుంటున్నాను. దానికోసం నేను కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు తెలిసిందే కదా, ఇంకా ఇవన్నీ వేసుకుంటున్నాను. ఇంకా నేను కొత్తిమీర కూడా ఇందులో వేసుకుంటున్నాను. ఇంకా పప్పు మామిడికాయ అయితే కనుక ఒక 3 విజిల్స్ కానీ 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఈ తాలింపు కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడు నేనైతే కనుక వడియాలు వేయిస్తున్నాను. మహీకి అయితే కనుక ఇవైతే చాలా ఇష్టం అండి, ఎందుకంటే అవి కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా, వాడు తింటా ఉంటాడు. మనం అవి కొన్ని ఒక ప్లేట్లో పెట్టేసి ఆ పప్పు మామిడికాయ వేసి పెడితే బాగా తింటారు పిల్లలైతే గనక. వాళ్ళకి అన్నం పెట్టేటప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి చేతికి ఇస్తూ ఉంటే త్వరగా మనం తినిపించేయచ్చు. మీకు ఒకటి ఈజీ మెథడ్ చెప్పాలంటే, ఇలా ఒకేసారి మనం అన్నీ వేయించేసుకుని ఒక గట్టి ఎయిర్ టైట్ బాక్స్లో కానీ ఒక పెద్ద బాక్స్లో పెట్టేసుకుంటే సరిపోతుంది. వాళ్ళకి కావాల్సినప్పుడల్లా తీసి అలా ఇచ్చేయచ్చు. ఇలా ఎప్పుడు కావాలంటే అప్పుడు వేయించుకుంటామంటే చాలా కష్టంగా ఉంటుంది. నేనైతే అలా చేస్తున్నాను, మీకు కూడా నచ్చితే అలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే, ఇంకా మహి అయితే కనుక బొమ్మలు అక్కడ విసురుతాడు, తుమ్ములో వేస్తాడు, ఇంకా వాడు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటాడండి. వాడు ఏంటంటే ఎక్కువగా ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటూ ఉంటాడు, వాడికి తెలియదు కదా, ఇంకా ఆ డస్ట్ అంతా నోట్లోకి వెళ్ళిపోతుంది అని చెప్పి నేను కొంచెం హాట్ వాటర్లో కొంచెం డెటాల్ వేసి అవన్నీ క్లీన్ చేసి ఎండలో పెట్టానన్నమాట. ఇంకా నెక్స్ట్ మహిబాబు అయితే టీవీ చూస్తున్నాడు. వాడు నిక్లోడిలో రుద్ర చూస్తున్నాడు అనమాట. అది చూస్తానే ఏదో ఒకటి, అస్సలు కూర్చోడండి సైలెంట్గా, అస్సలు ఏదో చాలా యాక్టివ్ అనమాట. ఇంకా సైకిల్ ఇంట్లోకి తెచ్చుకుని వాడు ఆడుతున్నాడు. వాడు ఏంటో బాగు చేస్తున్నాడు అంట దాన్ని, అలా చెయ్యాలంట. పిల్లలు చేసి భలే ముద్దుగా ఉంటాయి కదా, అందుకని నేను వ్లాగ్స్లో యాడ్ చేస్తున్నానండి. చూసి చక్క సరదా కొంచెం సేపు నవ్వుకోవచ్చు వాళ్ళు చేసేవన్నీ. కొంచెం మనకి స్ట్రెస్ అనేది కూడా ఏముండదు వాళ్ళు చేసే ముద్దు పనులు చూస్తూ ఉంటే. ఇంకా నేను వంట అంతా అయిపోయిన తర్వాత ఇంక నేను స్టవ్ క్లీన్ చేస్తున్నానండి. అసలు చాలా రోజులు అయిపోయింది క్లీన్ చేసి. అంటే నేను మామూలుగా ఎప్పుడూ కొలిన్తో క్లీన్ చేస్తూ ఉంటాను పైన. ఇంకా ఇప్పుడైతే కనుక మొత్తం ఒకసారి డీప్ క్లీనింగ్ చేద్దాము, ఎందుకంటే
మనం ఆయిల్ యూస్ చేస్తూ ఉంటాం కదా, అవి అలా జిడ్డు పట్టేస్తూ ఉంది. ఇంకా దానికోసమని నేను వెనిగర్ తీసుకున్నాను. ఇంకొంచెం కొంచెం వెనిగర్ తీసుకుని బాగా అక్కడ జిడ్డు పట్టేసిన చోటల్లా వేస్తున్నాను అనమాట. స్టీల్ కదా, అక్కడేమో త్వరగా ఏమవుతుందంటే ఏదో ఒకటి పొంగుతూ ఉంటుంది, అవి అలా స్టిక్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి అది త్వరగా పోవాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కొంచెం వెనిగర్ వేసుకుని అక్కడ ఒక 10 మినిట్స్ అలా నానిన తర్వాత అయితే కనుక మనకి ఈజీగా వస్తుంది. నేను అందుకే ఒక 10 మినిట్స్ నేను అలా ఉంచాను అనమాట. ఇంకా దాని తర్వాత నేను ఏం చేశానంటే, ఒక స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా మనకి, మామూలు స్క్రబ్బర్ కాకుండా ఇలా స్టీల్ ఇలా గట్టిగా, అంటే చాలా హార్డ్గా ఉంటుంది అది. దాంతో అయితే కనుక మనకి ఈజీగా మనకి అది రిమూవ్ అయిపోతుంది అనమాట, ఆ స్టెయిన్స్ అన్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎందుకంటే నాకు ఈ మధ్య ఏది నీట్గా లేకపోయినా ఇంకా అలా కూర్చుని అది నీట్గా అయ్యేంతవరకు చేస్తూనే ఉంటున్నాను. ఎందుకో మరి నాకు తెలియదు. అంతకుముందు ఇంతలా ఉండేది కాదు. నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి నాకు ఏది చూసినా నీట్గా ఉండాలి అని అనిపిస్తుంది. ఇంక నాకు ఓపిక లేకపోయినా ఇంకా అలాగే చేస్తున్నాను అనమాట. మన సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ కదా, ఇంకా అందుకని ఇంకా అలా చేస్తూ ఉన్నాను. అందులో వంట చేసిన తర్వాత నేను క్లీన్ చేస్తున్నాను అనమాట. ఎందుకంటే ముందే చేసామనుకోండి, మళ్ళీ వంట చేసినప్పుడు ఏదో ఒకటి పడతా ఉంటాయి కదా, ఇంకా అందుకని చెప్పి నేను వంట అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను ఇంక స్టార్ట్ చేశాను క్లీన్ చేయటం అంతా. ఇలా వెనిగర్తో చేయటం వల్ల చాలా యూజ్ ఉందండి. ఇలా వెనిగర్ కొంచెం వేసి కొంచెం అలా నానిన తర్వాత ఇలా గట్టి స్క్రబ్బర్తో చేయటం వల్ల మనకు చాలా యూజ్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. నేను లాస్ట్లో మీకు చూపిస్తాను నేను మొత్తం క్లీన్ చేసిన తర్వాత ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇంకా దాని తర్వాత ఇంకా స్టీల్ అయితే వాటితో నేను ఆ స్క్రబ్బర్తో యూజ్ చేశాను. ఇప్పుడు మామూలు కొంచెం సాఫ్ట్గా ఉన్న స్క్రబ్బర్తో నేను ఇంకా అదంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. కొంచెం విమ్ జెల్ వేసుకుని మొత్తం క్లీన్ చేస్తున్నాను. మామూలు నేను 2 డేస్కి ఒకసారి అలా క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట, మామూలు కొలిన్తోనే. ఇలా నేను ఎప్పుడైనా నాకు మరీ చిరాకు అనిపించినప్పుడు ఇంక ఇలా చేస్తూ ఉంటాను. కొంచెం చేయటం కష్టమైనా సరే దాని తర్వాత వచ్చిన రిజల్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంది. నాకైతే భలే నీట్గా ఉందండి. నేను ఒక్కదాన్నే యూజ్ చేస్తాను కాబట్టి నాకు అంత ఎక్కువ గజిబిజిగా ఏమనిపించదు. ఒక 3-4 డేస్ వరకు నాకు నీట్గానే ఉంది, మళ్ళీ తర్వాత మామూలే. ఇంక ఇలా ఒక క్లాత్ తీసుకుని ఇంక మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను. మ్యాక్సిమం చాలా నీట్గా వచ్చిందండి. ఇంకా బర్నర్స్వి అవి కూడా నేను తీసాను అనమాట. ఇంకా అవి తీసి నేను అవి కూడా క్లీన్ చేశాను. ఇంకా లాస్ట్గా నేను కొలిని తీసుకుని మళ్ళీ ఇంకొకసారి తుడిచేస్తున్నాను. ఇంకేదైనా జిడ్డు ఉంటే కనుక పోతుందని చెప్పి ఇంకొకసారి కొలిని వేసుకొని క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇప్పుడు మ్యాక్సిమం హస్బెండ్స్ అందరూ మ్యాక్సిమం ఇంట్లో ఉంటున్నారు కాబట్టి మనం కొంచెం ఫ్రీ అయ్యామండి. ఇలాంటి పనులన్నీ మనం చేసుకుంటూ ఉండొచ్చు. ఎందుకంటే మహీన్ అయితే ఆయన చూసుకుంటున్నారనమాట. ఇంక నేనైతే గబగబ క్లీన్ చేస్తూ ఉంటున్నాను. వాళ్ళు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత మహీని మన పిల్లల్ని మనమే చూసుకోవాలి, మళ్ళీ వర్క్ కూడా మనమే చూసుకోవాలి. కాబట్టి ఇలాంటి క్లీనింగ్ ప్రాసెస్ చేసుకోవడానికి మనకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇలా మనం చెయ్యొచ్చు. మ్యాక్సిమం ఖాళీగా ఉంటున్నాం కాబట్టి ఇప్పుడు ఈ టైంలో చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా వెనిగర్తో ఇలా కూడా ఒకసారి చేయండి. మీరు కూడా రిజల్ట్ ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా అవి కూడా నేను ఒకసారి అలా క్లీన్ చేసి ఇంక ఎండలో పెట్టేసిన తర్వాత ఇంకా మళ్ళీ నేను వాటికి పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మహీకి నేను నెయిల్స్ కట్ చేస్తున్నాను.
ఏంటంటే ఇప్పుడు నెయిల్స్ తీయకపోతే అందులో అలా మట్టి అలా ఉండిపోయి మళ్ళీ వాడు అలా నోట్లో అలా పెట్టుకుంటా ఉంటున్నాడండి. అందుకని చెప్పి అందుకని చెప్పి నెయిల్స్ నేనైతే తీస్తున్నాను అనమాట. అలాగా డస్ట్ అనేది అలా ఉంటుంది, అందుకనే తీస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.